బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. క్రింద ఎలా ఉంటుందో పైన కూడా అలానే ఉంటుంది. మనం జీవితం అనే ఆటలో ఉన్నాము కాని మనకు అంతుబట్టని ఆటే జీవితం. ఈ ఆటలో గెలుపు ఓటములు ఉండవు. అయితే సుఖదుఃఖాలు ఉంటాయి. సంతోష విషాదాలు ఉంటాయి. ఈతి బాధలు ఉంటాయి. మరి రకరకాల మిశ్రమ అనుభవాల పరంపర ఉంటుంది. ఆటలో ఆట. ఆటలో ఆట. ఇలా ఎన్నో పెద్ద పెద్ద ఆటల్లో చిన్న చిన్న ఆటలు జీవితాలు అన్నవి ఉమ్మడి ఆటలు. పాత్రలు అనేకానేకం. ఎవరి మనహతత్వాన్ని బట్టి వారు ఆటల్లో పాల్గొంటూ ఉంటారు. ఆటల్లో కాస్సేపు ఆగిపోవడం అన్నది కూడా ఆటలో భాగమే. కాస్సేపు ఆగిపోవడం అంటే శరీరంలోంచి నిష్క్రమించడమే. క్షణక్షణం మారే ఈ మహా ఉమ్మడి ఆటలో బాల్ ఎటు పోతుందో ఎవరికెరుక? పైనున్న పెరుమాళ్లకు సైతం తెలియదుగాక తెలియదు. పైన ఉన్న వాళ్లకు కూడా తెలియదు. కాబట్టి వాళ్లు కూడా ఎంతో ఉత్కంఠతతో ఈ భూలోకంలో జరిగే చిత్ర విచిత్ర ఆటలను వారి వారి స్వీయ ఆత్మ లలో చూస్తూ ఉంటారు. మరి అప్పుడప్పుడు వాళ్ల సరదా బెట్టింగుల్లో కూడా ఉంటుంటారు. ఒక గొప్ప ఈజిప్షియన్ హర్మెటిక్ ప్రిన్సిపల్ ఏమిటంటే యాజ్ బిలో సో అబావ్. ఒకానొక గొప్ప ఈజిప్షియన్ సత్య సిద్ధాంతం ఏమిటంటే క్రింద ఎలా ఉంటుందో పైన కూడా అలానే ఉంటుంది. ఒక గదిలోంచి మనం ఇంకొక గదిలోకి వెళ్తే వారి మనస్తత్వాలు మారవు. మరి మన ఆటలు కూడా మారవు. కోరికల బట్టే ఆటలు. రకరకాల కోరికలలోంచి రకరకాల ఆటలు పుడుతూ ఉంటాయి. క్రింది లోకం నుంచి పైలోకంలోకి వెళ్లడం అన్నా, పై లోకాల నుంచి క్రింది లోకాలకు రావడం అన్నా గదులు మారడమే. అయితే పై గదుల లో అంటే పై లోకాలలో ఆకలి దప్పులు ఈతి బాధలు ఉండవు. ఇదంతా లెక్కలేనంత మంది భగవంతుల అంతులేని గాథ, అంతులేని గోల. దీనినే పురాణాలలో లీల అన్నారు. సర్వజ్ఞులు లీల అని, అల్పజ్ఞులు మాయ అని సృష్టితత్వాన్ని రెండు విధాలుగా వ్యాఖ్యానించారు. ఆత్మానుభవం ఉండి ఆత్మతత్వం వైపు నుంచి శరీరతత్వం వైపు చూస్తే అప్పుడు ఉన్నదంతా లీల అని తెలుస్తుంది. ఆత్మానుభవం లేకుండా శరీరతత్వం వైపు నుంచి శరీరతత్వం వైపు చూస్తే అప్పుడు అంతా మాయ అనిపిస్తుంది. అర్థమైతే గాథ, అర్థం కాకపోతే గోల. అర్థం చేయిస్తే బోధ. ధ్యానం ద్వారానే ఆత్మానుభవం. పిరమిడ్ మాస్టర్లు అంటే మహాధ్యానబోధకులు మాయ అనే కాన్సెప్ట్ నుంచి బయటపడి లీల అనే కాన్సెప్ట్లోకి ప్రవేశిస్తాం. ధ్యానానికి పూర్వం అంతా గోల, అంతా మాయ, అంతా అల్పజ్ఞత్వం. ధ్యానానికి పూర్వం మణిపూరక అనాహత స్థితులు. ధ్యానంలో విశుద్ధ ఆజ్ఞాస్థితులు. ధ్యానం తరువాత మరి సహస్రార స్థితి. ధ్యానం తరువాత అన్నీ డ్రామాలు. అంతా లీల, అంతా సర్వజ్ఞత్వం. ధ్యాన అభ్యాసం లేకపోతే అంతా ట్రాజెడీ. ధ్యాన అభ్యాసం ఉంటే అంతా కామెడీ.